హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతుంది. మార్చి 2న ఆదివారం జరగబోయే తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్తో ఆమె తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో గ్రూప్ ఏలో టాపర్గా నిలబడుతుంది. ఇరు జట్లు కూడా విజయమే లక్ష్యంగా సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లు బంగ్లాదేశ్ను, పాకిస్తాన్ను ఓడించి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. ఇదే పర్ఫార్మెన్స్ను ఆఖరి లీగ్ మ్యాచ్లో కొనసాగించి సగర్వంగా నాకౌట్ చేరాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఇరు జట్ల యొక్క బలాలు కనుక చూసుకుంటే సమంగా ఉన్నాయి. కాకపోతే ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగానే జరుగుతుంది. టీమిండియాకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ 2 మ్యాచ్లు ఆడి గెలిచిన భారత్కు దుబాయ్ పరిస్థితులు బాగా అలవాటయ్యాయి. మరోవైపు పాకిస్తాన్లో ఆడి వస్తున్న న్యూజిలాండ్కు దుబాయ్ పిచ్ కండిషన్కు అలవాటు పడేందుకు సమయం పడుతుంది. అయితే ఈ మ్యాచ్కు ఇంకా 6 రోజుల సమయం ఉంది. ఇరు జట్లకు కూడా ఇది కలిసి వచ్చే అంశం అన్నమాట. న్యూజిలాండ్తో ఆడేందుకు మన టీమిండియా ప్లేయింగ్ 11లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకని అంటే రీసెంట్గా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా ప్లేయర్స్ గాయాల పాలయ్యారు. దాంతో మన టీమిండియా ప్లేయింగ్ 11 తప్పక మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో ముఖ్యంగా మన కెప్టెన్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో తొడకండరాలు గాయంతో బాధపడ్డాడు. దాంతో రోహిత్ శర్మ ఎక్కువసేపు ఫీల్డింగ్ కూడా చేయలేదు. కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేసినా అతని ఫిట్నెస్పై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ అతను పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరం కానున్నాడు. మన టీమిండియా ఆల్రెడీ సెమీస్కు చేరింది కాబట్టి రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చినా పర్వాలేదనిపిస్తుంది. అదే కనుక జరిగితే శుభ్మన్ గిల్ను కెప్టెన్గా చేసే అవకాశం ఉంది. రోహిత్ శర్మ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి రానున్నాడు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. పంత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. మిగతా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. 1 డౌన్లో కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లీ సెంచరీ బాది ఫామ్ అందుకున్నాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్కు దిగుతాడు. 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు. స్పిన్ బౌలింగ్లో మటుకు ఎటువంటి మార్పులు అయితే చేసే అవకాశం లేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఈ ముగ్గురే జట్టులో కొనసాగే అవకాశం ఉంది. దాంతో వరుణ్ చక్రవర్తి బెంచ్కే పరిమితం కానున్నాడు. అండ్ మన టీమిండియా యొక్క ఫేస్ బౌలింగ్ విభాగం కనుక చూసుకుంటే మన టీమిండియా ఫేస్ బౌలింగ్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. మన టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయినటువంటి మొహమ్మద్ షమి లెగ్ ఇంజరీ కారణంగా కంఫర్టబుల్గా బౌలింగ్ వేయలేకపోయాడు. బంగ్లాదేశ్ టీం మీద మొహమ్మద్ షమి 5 వికెట్లు తీశాడు. కానీ పాకిస్తాన్ టీం మీద మొహమ్మద్ షమి 1 వికెట్ కూడా తీయలేదు. ఈ లెగ్ ఇంజరీ కారణంగా అతనికి న్యూజిలాండ్తో మ్యాచ్లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫిట్గా ఉంటే మాత్రం బరిలోకి దిగుతాడు. మొహమ్మద్ షమి దూరం అయితే హర్షదీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. హర్షిత్ రాణాతో కలిసి ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఒకవేళ మొహమ్మద్ షమి ఫిట్గా ఉంటే హర్షిత్ రాణాను తప్పించి హర్షదీప్ సింగ్ను ఆడించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం న్యూజిలాండ్తో ఆడబోయే మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉండే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. ఈ ప్లేయింగ్ 11తో న్యూజిలాండ్ తోటి మన టీమిండియా ఆడబోతుంది. ఈ ప్లేయింగ్ 11 కేవలం రోహిత్ శర్మ, షమి దూరం అయితే నేను ప్రిడిక్ట్ చేసి చెప్పినటువంటి టీం మాత్రమే. ఒకవేళ న్యూజిలాండ్తో రోహిత్ శర్మ, మొహమ్మద్ షమి దూరం అయితే మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా టుడే వీడియో అయితే. ఈ వీడియోని ఎన్నివరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.